తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వం క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు దృష్టి సారించింది. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో స్టేడియంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జానకి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో క్రీడా స్టేడియం నిర్మించాలని, స్థలాలను సేకరించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా కలువాయి స్టేడియం నిర్మాణానికి స్థల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. మండల కేంద్రమైన కలువాయి నుంచి నూకునపల్లికి వెళ్లే మార్గంలో తహసీల్దార్ కార్యాలయంకు సమీపంలో ఇండోర్, అవుట్డోర్ క్రీడా స్టేడియం నిర్మాణానికి స్థలంను మండల సర్వేయర్ అజీజ్, సహ సర్వేయర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కలువాయి గ్రామ సర్వే నంబర్ 903-905లో 6 ఎకరాల స్థలంను సేకరించారు. స్థలంకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ జిల్లా కలెక్టర్కు నివేదించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబును విమర్శించడం సరికాదని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. రాపూరు మండలం పెంచలకోనలో జరిగిన స్వచ్ఛ భారత్లో ఆయన పాల్గొన్నారు. రాపూర్ మండలం పెంచలకోనలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. స్థానికులతో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆయనను రాజకీయంగా వెలుగులోకి తీసుకువచ్చింది చంద్రబాబేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శనగవరం శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో నారాయణ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వీధులను శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ పొనకా దేవసేన ప్రారంభించారు. గూడూరు పట్టణంలో స్థానిక నారాయణ కళాశాల విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పొనకా దేవసేన ప్రారంభించారు. ర్యాలీ అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా చైర్పర్సన్ పొనకా దేవసేనతో పాటు విద్యార్థులు వీధులను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జోస్నలత పాల్గొన్నారు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి నృత్య పోటీలో నెల్లూరుకు చెందిన చిన్నారి రేణుగుంట సుమేధ ప్రతిభ కనబర్చింది. అద్భుతమైన ప్రతిభను కనబర్చి బంగారు పతకాన్ని సాధించింది. ఈ నెల 7వ తేదీన గోవాలో జరిగిన జాతీయ స్థాయి డాన్స్ మరియు క్రీడా పోటీల్లో నెల్లూరుకు చెందిన రేణిగుంట సుమేధ ప్రతిభను కనబరిచింది. సబ్ జూనియర్స్ విభాగంలో మన రాష్ట్రం తరపున నృత్య పోటీల్లో పాల్గొంది. నృత్య పోటీల్లో తన ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ను సాధించింది. సుమేధ నెల్లూరు ఫత్తేగాన్పేటకు చెందిన న్యాయవాది రాజశేఖర్ కుమార్తె. శ్రీ వెంకటేశ్వర నాట్యనికేతన్లో శిక్షణ పొందిన సుమేధ గతంలోనూ అనేక పోటీల్లో తన ప్రతిభను కనబర్చి పలు అవార్డులు సొంతం చేసుకుంది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి హనుమంతరావు. నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట ఉద్యోగులు ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు విద్యుత్ శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఈ దీక్షలో పాల్గొన్న యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. అడ్డగోలుగా చేస్తున్న అక్రమ బదిలీలను రద్దు చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల 7వ తేదీలోపే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఆయన. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు కాజావలి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం ప్రదీప్ కుమార్. గూడూరు రైల్వే స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు రైల్వే స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం ప్రదీప్ కుమార్. రైల్వే స్టేషన్లో వసతులు సరిగా లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. పారిశుధ్యంపై అసంతృప్తి చెందిన డిఆర్ఎం వెంటనే పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలన్నారు. రైల్వే స్టేషన్లో మంచినీరు సరఫరా అయ్యే వాటర్ ట్యాంక్ను పరిశీలించిన డిఆర్ఎం ఇక్కడి సిబ్బందిపై మండిపడ్డారు. స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్, సిబ్బంది పనితీరును సైతం పరిశీలించారాయన. త్వరలో మరోమారు తనిఖీలకు వస్తానని, ఈలోపు సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డిఆర్ఎం రైల్వే స్టేషన్లో మెరుగైన వసతులు కల్పిస్తామని, ప్రయాణికుల భద్రతే తమ ధ్యేయమన్నారాయన. డిఆర్ఎం వెంట రైల్వే అధికారులు ఉన్నారు.
గూడూరు రైల్వే స్టేషన్ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ప్రదీప్ కుమార్ ను కలిశారు స్థానిక ఎమ్మెల్యే పాసెం సునీల్. రైల్వే స్టేషన్లో నెలకొన్న పలు సమస్యలను డీఆర్ఎం కు వివరించారు ఆయన. స్టేషన్ బయట ఉన్న రైల్వే స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని అన్నారు. అలానే స్టేషన్లో 4-5 ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయించాలని, 2వ బుకింగ్ కౌంటర్ను ప్రారంభించాలని కోరారు. స్పందించిన డీఆర్ఎం అధికారులతో చర్చించారు. త్వరితగతిన వీటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా జడ్జి కనకదుర్గారావు చిల్లకూరు మండలంలోని సిలికా మైన్లను పరిశీలించారు. అనుమతులను, రికార్డులను తనిఖీ చేశారు. చిల్లకూరు మండలంలోని సిలికా మైన్ల కారణంగా కాలువలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని మండలానికి చెందిన పూడిపర్తి మల్లికార్జున రెడ్డి అనే రైతు హైకోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. హైకోర్టు స్పందించింది. పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వమంటూ నెల్లూరు జిల్లా న్యాయాధికారులకు లేఖ పంపింది. ఈ నేపథ్యంలో జిల్లా జడ్జి కనకదుర్గారావు చిల్లకూరు మండలంలోని బల్లవోలు, కాకువారిపాళెం, నేటపాళెం, చింతవరం గ్రామాల్లోని సిలికా మైన్లను పరిశీలించారు. రికార్డులను, అనుమతులను తనిఖీ చేశారు. సమగ్ర పరిశీలన తర్వాత హైకోర్టుకు నివేదిక అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ రవీందర్, చిల్లకూరు ఎంఆర్ఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తేదీన జరగనున్న క్రిస్మస్ పర్వదినానికి నగరంలోని అన్ని చర్చిల వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు నగర మేయర్ అబ్దుల్ అజీజ్. శానిటరీ ఇన్స్పెక్టర్లతో సమావేశమైన ఆయన ఆయా చర్చిల వద్ద పారిశుద్ధ్యం, లైటింగ్, మంచినీటి వసతులు కల్పించాలన్నారు. ప్రీ క్రిస్మస్ వేడుకలు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయని, ఆయా ప్రాంతాల్లో వసతులు మెరుగుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎక్స్టర్నల్ ప్రాక్టికల్స్ లో కొంతమంది అధ్యాపకులు తమను కావాలనే ఫెయిల్ చేశారంటూ ముత్తుకూరు మత్స్య కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యాపకుల తీరుకు విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 75% మార్కులు సాధించిన విద్యార్థులను కూడా టార్గెట్ చేస్తూ ఫెయిల్ చేయడం అన్యాయమని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యాపకుల తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనకు స్పందించిన డీన్ సుగుణ దీనిపై విచారించి విద్యార్థులకు న్యాయం చేస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నిత్యం జనసంచారం ఉండే ఆత్మకూరు బస్టాండ్ ఏరియా, ఆ పక్కనే సర్వేపల్లి కాలువ. ఆ కాలువలో 2 పాములు సరసాల్లో మునిగిపోయాయి. సయ్యాటతో జనానికి కనువిందు చేశాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జిఎస్ఎల్వి మార్క్ త్రివాహక నౌక ప్రయోగానికి శాస్త్రవేత్తలు రంగం సిద్ధం చేస్తున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగాత్మకంగా చేపట్టనున్న మార్క్ 3 రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి దాన్ని తిరిగి భూమిపైకి తీసుకురానున్నారు. అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్లను ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ను ప్రయోగాత్మకంగా ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు రంగం సిద్ధం చేశారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఈ నెల 18న మార్క్ 3 రాకెట్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ప్రయోగంపై ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ షార్ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. రాకెట్ కు సంబంధించిన పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 18వ తేదీన మార్క్ 3 రాకెట్ ను ప్రయోగించాలని నిర్ణయించారు. 42 మీటర్ల ఎత్తు ఉండే మార్క్ 3 వాహక నౌక 5000 కిలోల వరకు బరువుండే ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. ఇప్పటి వరకు దేశీయంగా సేవలందిస్తున్న పిఎస్ఎల్వి రాకెట్ 1600 కిలోల బరువుండే ఉపగ్రహాలను మాత్రమే అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. అలాగే జిఎస్ఎల్వి రాకెట్ 2000 కిలోల బరువు నుండి 2500 కిలోల బరువైన ఉపగ్రహాలను మాత్రమే అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. 2500 కిలోల పైన బరువుండే ఉపగ్రహాలను ప్రయోగించాలంటే ఇతర దేశాలను ఆశ్రయించాల్సిందే. అయితే ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన మార్క్ 3 రాకెట్ 5000 కిలోల వరకు బరువుండే ఉపగ్రహాలను అవలీలగా అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు.
2000 సంవత్సరంలో మార్క్ 3 రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఇస్రో దేశీయంగా చేపట్టిన క్రయోజెనిక్ ఇంజన్ తయారీ తొలిసారి విఫలం కావడంతో ఈ ప్రాజెక్టు వెనక్కు వెళ్లింది. ఆ తర్వాత క్రయోజెనిక్ ఇంజన్ విజయవంతంగా పనిచేయడంతో ఈ ప్రాజెక్టు ముందుకొచ్చింది. ఆ తర్వాత 2010లో మార్క్ 3 రాకెట్ పనులను ప్రారంభించారు. రాకెట్ ప్రయోగానికి సంబంధించి వివిధ దశలను పరిశీలించారు. 2-3 దఫాలు పరీక్షలు జరిపారు. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాకెట్ను ప్రయోగాత్మకంగా ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. ఇప్పటికే రాకెట్ అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. అయితే ఈ రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని కాకుండా దాని స్థానంలో క్రూ మాడ్యూల్గా పిలుచుకునే బాయిలర్ ప్లేట్ను అమర్చి రాకెట్ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్ సొంతంగా భారీ ఉపగ్రహాలను ప్రయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.